హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క కామెంట్, మీ యొక్క లైక్ మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు దయ్యాల దిబ్బ వజ్రాల హారం అనే కథ మూడో భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ముందు 2 భాగాలు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇది నా రిక్వెస్ట్. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. సాయం సమయం కావస్తుంది. 10 మంది సైనికులు వెంట వచ్చి శశికాంతుడిని దయ్యాల దెబ్బ మీద విడిచిపెట్టారు. ఆ యువకుడికి ఆహారపు మూటను అందించాడు ఓ సైనికుడు. నీకు మరో దారి లేదు, మనం వచ్చిన మార్గంలోనే రావాలి. మేము దెబ్బ కింద కాపలా ఉంటాం. తెల్లారిన తర్వాత మేము పైకొస్తాము. నీ చావు కబురు రాజుగారికి చెప్పాలి కదా. ఈ లోపల కిందకి దిగావంటే మా చేతుల్లో చేస్తావు. చావు ఎలాగూ తప్పదు, నిర్ణయం నీది అంటూ బెదిరింపుగా కత్తిని జులిపించాడు లావుగా ఉన్న మరో సైనికుడు. అంగీకారంగా తల ఊపి వెనుతిరిగాడు శశికాంతుడు. కనిచీకట్లు ముసురుగా వస్తుండడంతో గమనించిన ఆ సైనికులు దయ్యాల దిబ్బమేంచి గబగబా దిగుతున్నారు. చుట్టూ పరికించి చూశాడు శశికాంతుడు. తలలు విరగబోసుకున్న దయ్యాల ఊడలు జారిన చెట్లు అక్కడ చాలా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేస్తే ఎముకలు, పొర్రలు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. అయినా అతడు ధైర్యం కోల్పోలేదు. ఆహారపు మూటని చేతిలో బిగించి పట్టుకొని అడుగు ముందుకు వేశాడు. గాలి విసిరుగా వీస్తూ ఓల పెడుతున్నది. ప్రకృతి శక్తులు విజృంభించడానికి సమాయత్తమవుతున్న వేళ అది. కొంత దూరం నడిచి ఒక చోట ఆగాడు శశికాంతుడు. అక్కడ ఒక మర్రి చెట్టు పక్కగా విశాలమైన ఓ రాతి దిబ్బ ఉన్నది. దాని మీద కాస్త శుభ్రంగా ఉన్న చోటు చూసుకొని ఆహారపు మూటను కింద పెట్టాడు అతడు. అక్కడి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను చూశాడు. మర్రి చెట్టుకి మరోవైపు నీటి గుంట కనిపించింది. ఒకవైపు ఆకలి వేస్తున్నా భోజనపు మూట విప్పలేదు. అది మంచి భోజనమో విషాహారమో తెలియదు కనుక తినకూడదని నిశ్చయించుకున్నాడు. నీటి గుంట వైపు వెళ్ళి దాహం తీర్చుకున్నాడు. తిరిగి రాతి దిబ్బ మీదకి వచ్చి తల కింద చేయి పెట్టుకొని విశ్రాంతిగా పడుకున్నాడు శశికాంతుడు. 2వ జాము గడిచే వేళకు అతడి ముందు ప్రత్యక్షమయ్యాయి 6 దయ్యాలు. భీకార రూపాలతో ఉన్న ఆ దయ్యాలు తలలు ముందుకు వంచి అతడి వైపు గుర్రుగా చూశాయి. చూసారా, మన దెబ్బ మీదకి రావాలంటే ఎవరైనా సరే గజగజ వణికిపోతారు. కానీ ఈ మానవుడు ఇంత ధైర్యం, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో అన్నది ఒక దయ్యం. మిగతా దయ్యాలన్నీ పళ్ళు గట్టకరిచి కళ్ళెర్ర చేసి చూశాయి. అవునవును ఏకకంఠంతో అరిచాయి. వీడికి ఎన్ని గుండెలు అన్నది మొదటి దయ్యం. ఎన్ని గుండెలు అన్నాయి ఆ దయ్యాలన్నీ. ఆ మాటని వీడినే అడిగి తెలుసుకుందాము అని అన్నది ఓ తెలివైన దయ్యం. ఇది మంచి మాట, తెలివైన మాట అంటూనే శశికాంతుడి ఈపు మీద గట్టిగా కొట్టిందా దయ్యం. ఆ చరుపుకి ఉలిక్కిపడి నిద్రలేచిన అతడు తన చుట్టూ మోగిన దయ్యాలను చూసి పలకరింపుగా నవ్వాడు. ఓ మానవాదమా, నీకు ఎన్ని వేల గుండెలు అని ప్రశ్నించింది తెలివైన దయ్యం. ఎందుకలా అడిగావు అన్నాడు శశికాంతుడు. మా దిబ్బ మీదకు వచ్చిన వాళ్ళు చీకటి పడకముందే జడుచుకొని చస్తారు. కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు మమ్మల్ని చూసి చస్తారు. ఇక్కడికి వచ్చి ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నా నిన్ను చూస్తే ఆ ప్రశ్న అడగాలనిపించింది అని చెప్పింది. అయితే మీరు ఎవరిని చంపరా అని అడిగాడు. భయపడి చస్తే సరే, లేకపోతే భయపెట్టి చంపేలా చేస్తాము. అది కుదరకపోతే అప్పుడు చంపేస్తాం. మా మిత్రులైన భూతాలను పిలిచి విందు చేసుకుంటాం అని చెప్పింది. సరే, ప్రస్తుతానికి మీ విందును వాయిదా వేయండి. నాకు ఎన్ని వేల గుండెలున్నాయో మీరు తెలుసుకోవాలి కదా అన్నాడు శశికాంతుడు. ఆ దయ్యాలన్నీ తల ఊపాయి. అతడు మర్రి చెట్టు వైపు చెయ్యి చూపించి దానికి ఎన్ని ఆకులు, ఎన్ని కాయలు ఉన్నాయో మీకు తెలుసా అని అడిగాడు. మాకు తెలియదు అన్నది తెలివైన దయ్యం. అయితే వాటిని మీరు లెక్క పెట్టండి. లెక్క పూర్తయిన వెనువెంటనే పాటులో నాకు ఎన్ని వేల గుండెలున్నాయనే లెక్క తెలిసిపోతుంది అని చెప్పాడు శశికాంతుడు. నీ యోచన దివ్యంగా ఉంది, కానీ ఆకులు కాయలు మేమే లెక్క పెడితే లెక్క తప్పుతుందేమో అన్నది తెలివైన దయ్యం. నువ్వు నిజంగా తెలివైనదావి అంటూ ఆశ్చర్యం నటించాడు అతడు. ఆ దయ్యం కోరపళ్ళన్నీ బయటపెట్టి భీకరంగా నవ్వింది. నువ్వు తెలివైన నరుడివి కాబట్టి నా తెలివి నీకు తెలిసిపోయింది అంటూ పొంగిపోయింది. సరే, మీ భూతాల మిత్రుడిని పిలవండి. మీరు ఆకుల్ని లెక్కబెట్టి కాయల్ని లెక్కించే పని వాటికి అప్పగించండి అని సలహా చెప్పాడు అతడు. దివ్యమైన యోచన, కానీ కాయలు మేమే లెక్కిస్తాము, ఆకులన్నీ లెక్కించే పని మా మిత్రులకు అప్పగిస్తాము అన్నది తెలివైన దయ్యం. ఎలాగోలా చావండి, బంగారం లాంటి నిద్ర పాడు చేశారు. మీ భూతమిత్రుల్ని పిలవండి అన్నాడు శశికాంతుడు. వెనువెంటనే ఆ దయ్యాలు పైశాచీ భాషలో ఏవో మంత్రాలు చదివాయి. రెప్పపాటులో
అక్కడ 40 భూతాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని హఠాత్తుగా చూసేసరికి శశికాంతుడు తుళ్ళిపడి వెంటనే సర్దుకున్నాడు. నా గుండెల లెక్కలు తెలుసుకోవాలనుకున్నది ఎంతమంది అని ప్రశ్నించాడు అతడు. మేము 6గురం అన్నది మొదటి దెయ్యం. మరి అంతమందిని పిలవడం న్యాయం కాదు కదా అన్నాడు. అవునవును, మాలాగే 6గురిని పిలవాలి. నువ్వు తెలివైనదావే. వీళ్లలో 6గురిని ఎంచుకోండి. మీ 12 మంది కలిసి మర్రి చెట్టు ఆకులు కాయలు లెక్క పెట్టండి. వెంటనే లెక్క తేలిపోతుంది. ఆ తర్వాత 40 కాదు, 2 వైపులా ఉన్న మీ మిత్రులందరినీ పిలిచి గొప్ప విందు చేసుకోండి అని చెప్పాడు. తక్షణం ఎన్నిక జరిగిపోయింది. మిగతా భూతాలన్నీ సందడిగా కేకలు వేస్తూ పక్షుల్లా ఎగిరిపోయాయి. అక్కడ 6 దయ్యాలు 6 భూతాలు మిగిలాయి. మేము లెక్క చూసి వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అన్నది తెలివైన 2 దయ్యాల్లో ఒకటి. ఇక్కడే ఉంటాను, చెట్టు కింద రాలిపడిన ఆకులను కాయలను కూడా లెక్కించాలి సుమా అని హెచ్చరించాడు శశికాంతుడు. అలాగే లేదని రివ్వున ఎగిరిపోయాయి అవి. ఫ్రెండ్స్, మా కథ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక కామెంట్ కూడా చేయండి. బాగుందా బాలేదా ఏదో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.